ఇది క్రైస్తవ్యం అని ఎవరు చెప్పారు మీకు? ఎవరు మిమ్మల్ని మోసం చేస్తున్నారు ఇది క్రైస్తవ్యం అని? నీ భౌతిక సంబంధమైన జీవితాన్ని జీవించడానికి, నీ భౌతిక సంబంధమైన అవసరతలను తీర్చుకోవడానికి నీ భక్తి నీకు ప్రయోజనకరమైందా? నీ భక్తిని వాడుకుంటావా? అది భక్తి అని ఎవరు చెప్పారు? అది క్రైస్తవ్యం అని ఎవరు చెప్పారు? క్రైస్తవ్యం అంటేనే ఆత్మ సంబంధమైన పరుగు, ఆత్మ సంబంధమైన జీవితం. ఈ లోకానికి మనం మరణించాం. నువ్వు క్రీస్తుతో కూడా తిరిగి లేపబడితే పైనున్న వాటినే వెతకండి. పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఆయన మనకు అనుగ్రహించను. ఏమండి, ఇక నువ్వు జీవించున్నది నేను కాదు, నాలో నివసించే క్రీస్తే. పౌలు గారు ఎందుకు ఈ మాటలని చెప్తా ఉన్నాడు? ఒక భౌతిక సంబంధమైన దానిని కూడా ఆత్మ సంబంధమైనదిగా చూడటమే క్రైస్తవ్యం అంటే. ఏమండి, ఒక భౌతిక సంబంధమైన దానిలో కూడా ఆత్మీయతను వెతుక్కోవడం, ఆత్మ సంబంధమైన దాన్ని వెతుక్కోవడం క్రైస్తవ్యం అంటే. ఆత్మ సంబంధమైన దానిలో భౌతికమైన దానిని చూపించడం క్రైస్తవ్యం కాదు.